అందరికీ నమస్కారం. భారత ప్రభుత్వంలో ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన SIR నవంబర్ 4వ తారీఖు నుంచి డిసెంబర్ 4వ తారీఖు వరకు ప్రతి ఇంటికి వెళ్ళి డిపార్ట్మెంటు వారికి ఒక అప్లికేషన్ ఇచ్చి ఆ అప్లికేషన్లో 2002 నుంచి ముందు 2002 తర్వాత నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కడి నుంచి అయితే వాళ్ళకి ఓటర్ లిస్ట్కి వేరే రాష్ట్రం నుంచి కానీ వేరే ప్రదేశం నుంచి కానీ వచ్చి ఉంటే వాళ్ళ డీటెయిల్స్ తెచ్చుకుని ఇక్కడ మళ్ళా ఓటుని కంటిన్యూ చేసుకోవడానికి నిరూపించుకోవాలని చెప్పేసి మన ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం యానం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలక్షన్లో పనిచేస్తున్న వాళ్ళు అప్లికేషన్ ఇంటింటికి ఇవ్వడం జరిగింది. నా నోటీస్కి ఇందులో చాలామంది ఈ 23 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఈ ఓట్ని ఎలాగ మనం కంటిన్యూ చేసుకోగలమని చెప్పేసి చాలామంది నాకు ఫోన్ల ద్వారా గాను మెసేజ్ ద్వారా పంపిస్తున్నారు. అందుకని యానంలో ఇప్పటి వరకు 31 బూతులు ఉన్నాయి. దాన్ని 43 బూతులు చేయాలని ప్రభుత్వం అనుకుంటూ ఉంది. అందుకని మీరందరూ కూడా ముఖ్యంగా యూత్ రేపు ఉదయం 7:30 గంటలకి నాతోటి ఇన్నాళ్ళు మీరు పనిచేస్తున్న యూత్, అలాగే ఇప్పుడు కూడా అనేకమైన కార్యక్రమాల్లో మీరు ఉంటున్న బూత్ వైజ్గా కొంచెం చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా యువత అంతా కూడా రేపు 7:30 గంటలకి నా గృహం దగ్గరికి ఎర్రా గార్డెన్స్కి మీరు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దాని తర్వాత ఏరియా వైజ్గా ఏ బూత్లో ఎంతమందికి ఈ ప్రాబ్లం వస్తుంది, దానికి మనం ఏం చేయాలి, మీ ద్వారాగా ఏం చేయాలి అన్న దాని మీద నేను మాట్లాడి మీరు నేను కలిసి ఏ ఒక్క ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఓట్లని ఎక్కడో బతుకుదేరు కోసం బయటికి వెళ్ళినా వారు ఫ్యామిలీలో అన్ని ఆధారాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏ విధంగా కాపాడాలి అన్న దాని మీద మీరు నేను డిస్కస్ చేసుకుని రేపటి నుంచి ఆ పని చేయడానికనే మిమ్మల్ని అందరినీ కూడా 7:30కి ఎర్రా గార్డెన్స్కి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను.